హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎండలు మాత్రం పిచ్చిగానున్నాయి, మామూలుగా కూడా లేవు. ఎండా పొద్దున మాత్రం బయటికి రావద్దండి. 12 అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. క్యాలీఫ్లవర్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే వింత పేరు పెట్టాను. మామూలుగా అయితే ఇది డీప్ ఫ్రై చేసేసుకొని పిల్లలకి వెజ్ ఇచ్చే వాళ్ళకైతే క్యాలీఫ్లవర్ లాలీపాప్స్ అంటే ఈజీగా తినేస్తారు. క్యాలీఫ్లవర్స్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. తర్వాత హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి క్యాలీఫ్లవర్స్ని కొంచెం ఉడికించుకుంటే దాంట్లో ఉండే పురుగులు ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. వెంటనే తర్వాత చల్లనీళ్ళల్లో వేసేయండి. ఎందుకంటే ఎక్కువ కుక్ అవ్వవు. ఎక్కువ కుక్ అయ్యాయంటే చిదిమిపోతాయి. ఎక్కువ కుక్ అవ్వకుండా చల్లనీళ్ళలో వేసేసేయండి, లేకుంటే నార్మల్ వాటర్లో అయినా వేసేయచ్చు. తర్వాత పక్కకు తీసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ వేసి బాగా, నేనైతే కొంచెం రంగు కూడా వేసానండి, కలర్ఫుల్గా ఉంటుంది కదా, పిల్లలు కలర్ఫుల్గా తింటారు అనేసి. కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు అంటే లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అంటే అక్కడ ఉండే తడిని బట్టి మీరు లైట్గా వాటర్ వేసుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదండి, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కాల్చుకోండి, లోపల ఈజీగానే కుక్ అవుతుంది, ఎక్కువ శ్రమ ఏమి ఉండదు ఇందులో అయితే. అలా అన్ని ముక్కల్ని విడివిడిగా వేసి ఫస్ట్ వెంటనే కదిలించేయకండి, ఎందుకంటే దానికి ఉండే కార్న్ఫ్లవర్ పిండి ఉంటుంది కదా, ఆ లేయర్ పైకి లేసి వస్తుంది. కొంచెం లైట్గా అయినాక లైట్గా కదిలిస్తూ తిప్పుకోండి. మంచిగా దూరగా వేయించుకోండి, పచ్చిగా లేకుండా చూసుకోండి. మంచిగా వేపుకున్నాక మేమైతే దీంట్లోకి పచ్చిమిర్చిని నిలువుగా కోసుకొని ఈ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకున్నాను, నంచుకొని తిన్నికి. పచ్చిమిర్చిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో గ్రీన్ కలర్ పచ్చిమిర్చి అనుకోండి, కొంచెం కారం తక్కువ ఉంటుంది. అందుకని నేను దాన్ని అడ్డంగా కోసుకొని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకున్నాను. నంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకొకసారి మీకు ఎప్పుడన్నా చూపిస్తాను. పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసి లైట్గా సాల్ట్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. పచ్చిమిర్చి వేగడం అయిపోయాక కరివేపాకు వేపుకున్నాను. నేనైతే గోబీ ముక్కలన్నీ మొత్తం వేపేసుకున్నానండి. అన్నీ వేపేసుకొని కడాయిలోకి వేసుకున్నాక లైట్గా మసాలా ఏదన్నా అంటే చాట్ మసాలా లాంటిది, మామూలుగా అయితే ఈ గోబీని అన్ని సాసులన్నీ పోసేసి చేసిన అది గోబీ మంచూరియా అవుతుంది. ఇలా ఒట్టిదే తినేయచ్చు, ఒట్టిదైనా మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అండి. గోబీ దానికన్నా అయితే ఇదైతే కొంచెం మంచి హెల్దీ అనిపిస్తుంది. దాంతో పోల్చుకుంటే అన్ని సాసులు కలిపి తినాలి కదా, కొంచెం నాకు అంత అనిపించదు. ఇదైతే మా బాబు ఈజీగా తినేస్తాడని నేను ఇలా ట్రై చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, భలే ఉంది కదా, చూడంగానే నోరూరిపోతుంది. సర్వ్ చేసుకోవడమే. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. మా బాబుకి అయితే వెరైటీ పేరు చెప్తే మంచిగా తినేసాడు. మళ్ళీ మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా? ఇలానే ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.